మహాశివుడు ఈ సృష్టిని పుట్టించినవాడు. ఈ సృష్టి అంతాన్ని అతని చిటికెన వేలిలో పెట్టుకున్నవాడు. మహాదేవుడి రూపం చేతిలో త్రిశూలం, వంటికి విభూది రాసుకొని తలపైన జటాజూటంతో శ్మశానంలో తిరిగే శివుడిని చూస్తే సామాన్య మానవులే కాదు, ఆ దేవతలు కూడా భయపడతారు. కానీ ఎందుకో మీకు తెలుసా? దేవతలందరూ స్వర్గలోకాదుల్లో ఉంటే శివుడు మాత్రం శ్మశానంలో నివసిస్తాడు. ఎందుకు? ఆ మహాశివుడే వీటికి సమాధానాలు ఇచ్చాడు. ఆ మహాదేవుడు ఇచ్చిన సమాధానాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. పంచమ వేదంగా ప్రసిద్ధిగాంచిన మహాభారతం అనుశాసక పర్వం 141వ అధ్యాయంలో వర్ణించబడ్డ కథనమే ఇది. శివుని అర్ధాంగి అయిన ఉమాదేవి శివుణ్ణి ఒకసారి ఇలా అడుగుతుంది: అన్ని సుఖసౌఖ్యాలు ఉండే స్వర్గాన్ని వదిలి మీరు ఆ శ్మశానంలోనే ఎందుకు ఉంటారు స్వామి అని అడుగుతుంది. ఇక్కడ అన్ని విసర్జిత వస్తువులే ఉంటాయి. ఎముకలు, జుట్టు, మానవ కపాలాలు, పగిలిన కుండలు పడి ఉంటాయి. గ్రద్దలు, నక్కలు తిరుగుతూ ఉంటాయి. ఎటు చూసిన శవాలు కాలుతూ ఉంటాయి. మాంసం, రక్తం, శరీర భాగాలు, ఎముకల గూడ్లు చల్లాచెదురుగా ఎటు చూసినా వెదజల్లినట్టు ఉంటాయి. ఇలాంటి అపవిత్ర స్థలంలో ఎందుకు ఉంటారని ఆ మహాశివుడిని అడుగుతుంది. అప్పుడు ఆ మహాదేవుడి సమాధానం ఏమిటంటే, దేవి, నేను రాత్రి పగలు ఈ భూమి మీద పవిత్రమైన చోటు ఎక్కడ ఉందా అని వెతుకుతుండగా అప్పుడు నాకు ఈ శ్మశానం కన్నా పవిత్రమైన ప్రదేశం నాకు కనిపించలేదు. అందుకనే నేను శ్మశానంలోనే నివాసం ఉంటున్నాను. మర్రి చెట్టు ఆకులు, మృతుల శరీరాల నుండి తెగిరాలిపడ్డ పూలదండలతో నిండి ఉన్న ఈ ప్రదేశమే నా భూతగణాలకు నివాసం. నా భూతగణాలు లేకుండా నేను ఉండను. అవి ఉండే ఈ చోటే నాకు పవిత్రం. ఇదే నాకు స్వర్గం. ఇదే నాకు ఇష్టం. ఇది అపవిత్ర స్థలం కాదు, ఇది పరమ పవిత్రమైన స్థలం. పవిత్రమైన శక్తుల కోసం ప్రయత్నించేవారు ఇక్కడే ఆరాధన చేస్తారు. ఇక్కడ మానవుని సంచారం ఉండదు కాబట్టే ఇది నాకు పరమ పవిత్రం. దేవి, ఇది వీరుల నివాస స్థలం కాబట్టే వందల కపాలాలు ఉండే స్థలం నాకు పవిత్రంగా కనిపిస్తుంది. అందుకే ఇది నా నివాసం అని చెప్తాడు ఆ మహాశివుడు. శివుడు ఇంకా ఇలా చెప్తూ, దేవి, భూతపీడితులని రక్షించగలిగేది నేను ఒక్కడిని కాబట్టి నేను ఈ శ్మశానవాసిగా ఉంటూ మానవుల మానసిక వేదాలను తీరుస్తూ ఉంటాను. నా ఆజ్ఞ లేకుండా భూతగణాలు ఎవరికి ఎలాంటి హాని కలిగించవు. మానవుల క్షేమం కోరేవాడిని కాబట్టి నా భూతగణాలు శ్మశానం దాటి బయటకు పోనివ్వను. ఇదే నేను ఇక్కడ ఉండటానికి గల రహస్యం దేవి అని అంటాడు ఆ మహాశివుడు. అలాగే ఇంకేదైనా సందేహం ఉందా దేవి అని అడుగుతాడు ఆ మహాశివుడు. అప్పుడు అమ్మవారు ఆయన ఆకారం గురించి అడుగుతారు. స్వామి, మీ రూపం గోరోజన రంగులో భయంకరంగా ఉంటుంది. శరీరం మొత్తం బూడిద అలుముకొని ఉంటారు. తలపైన చుట్లు చుట్టి ముడివేసిన జుట్టు ఎర్రని కండ్లతో రౌద్ర రూపంతో భౌతి కొలుపుతూ ఉంటుంది. ఆ ముక్కంటి చెప్పిన సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. దేవి, దీనికి ఒక కారణం ఉంది. ఈ లోకంలో పదార్థాలు రెండు తత్వాలుగా ఉన్నాయి. ఒకటి శీతల పదార్థాలు, రెండవది ఉష్ణ పదార్థాలు. అగ్ని, మంచు రూపాల్లో ఉండే ఈ రెండు తత్వాల్లోనూ ఈ జగత్తంతా నిండి ఉంది. సౌమ్య, శీతల లక్షణాలు విష్ణు వద్ద ఉన్నాయి. అందుకు విరుద్ధమైన అగ్ని, తేజమయు లక్షణాలు నాలో ఉన్నాయి. అలా ఈ శివకేశవులు ఇద్దరూ ఈ ప్రపంచాన్ని తమ లక్షణాలతో ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటారు. భయంకరమైన కండ్లు, త్రిశూలం ధరించి ఉన్న ఈ భయానక రూపమే నా ఆకృతి. ఈ సమస్త సృష్టి రక్షణలో నేను సదాశివుడిగా ఉన్నాను. ఇందుకు భిన్నంగా నేను ఉన్నాననుకో, అప్పుడు ఈ లోకం స్థితి అంతా విపరీతంగా మారిపోతుంది. లోక రక్షణ కోసమే నా ఈ భయంకర రూపం. ఇది దేవి నా రూపం వెనుక ఉన్న అసలు రహస్యం అని చెబుతాడు ఆ మహాశివుడు. ఇలా ఈ మహాభారత కథనంలో చెప్పబడిన విధంగా మహాదేవుడి రూప రహస్యాల వెనుక ఉన్న అసలు రహస్యాలు తెలుస్తుంది. శివుడైన విష్ణువైన ఒకే పరమాత్మ యొక్క రెండు భిన్న తత్వాలు. ఇద్దరికి ఏ భేదం లేదు. మానవ సహజ స్వభావాలకు వీరు ప్రతీకులుగా నిలిచారు. శివుడి హృదయంలో విష్ణువు, విష్ణువు హృదయంలో శివుడు ఉంటారని వేద ప్రవచనం. భగవంతుడు ఒక్కడే, కానీ ఆయన రూపాలు అనేకమని గ్రహించారు. ఒకరు సౌమ్య గుణానికి, రెండోవారు తేజో గుణానికి ప్రతీకలు. కానీ రెండు గుణాలు ఒకటే. మరో పురాణ గాథ కూడా విందాం. ఒకనాడు ఏ కారణము లేకుండానే ఆ మహాశివుడు చేతులు జోడించి ఎవరికో నమస్కరిస్తున్న సమయం చూసి పార్వతీ అమ్మవారు ఎవరికి అలా నమస్కరిస్తున్నారని అడుగుతుంది. అప్పుడు శివుడు ఆమెతో, దేవి,
రామనామము ఒక్కసారి జపించే వ్యక్తికి నేను 3 సార్లు నమస్కరిస్తాను అని చెప్తాడు ఆ మహాశివుడు. తిరిగి గౌరీదేవి, స్వామి మీరు శ్మశానానికి వెళ్తూ ఉంటారు ఎందుకని, ఆ చితాభస్మాన్ని శరీరానికి పూసుకుంటారు ఎందుకని అని అడుగుతుంది. బదులుగా శివుడు పార్వతీదేవిని శ్మశానానికి తీసుకొని వెళ్తాడు. అయితే అక్కడికి ఒక శవాన్ని అంతిమ సంస్కారాల కోసం తీసుకువచ్చారు. అందరూ రామనామాన్ని ఉచ్చరిస్తూ వస్తున్నారు. పరమేశ్వరుడు పార్వతితో ఈ శ్మశాన భూమికి అందరూ రామనామం జపం చేస్తూ వస్తారు. ఈ చనిపోయిన వ్యక్తికి ముక్తి కలగాలని వాళ్ళు రామజపం చేస్తూ ఉంటారు. ఆ రూపంలో నాకు ఎంతో ఇష్టమైన రామనామాన్ని వినగలుగుతాను. అది వినేందుకే ఈ రుద్రభూమికి నేను వస్తూ ఉంటాను. ఇందరి నోట రామనామాన్ని జపించేలా చేసిన ఆ శవానికి నేను నమస్కరిస్తాను, గౌరవిస్తాను. కనుకనే అగ్నితో దహించబడ్డ ఆ శరీర చితాభస్మాన్ని నేను నా శరీరానికి రాసుకుంటాను. రామనామాన్ని జపించేలా చేసిన వారంటే నాకు అంత ప్రేమ అని అంటాడు ఆ మహాశివుడు. ఫ్రెండ్స్, ఇప్పుడు అర్థమైందా శివుడు శ్మశానంలో ఎందుకు ఉంటాడని, అలాగే శరీరానికి చితాభస్మం ఎందుకు పూసుకుంటాడని? ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.